ఏరా ఇలా వచ్చావు? మీ నాన్న రాలేదేమో ఆఫీస్కి? నువ్వెందుకు వచ్చావురా ఆఫీస్కి? మా నాన్న ఈ రోజు రావడం లేదు అంకుల్ ఆఫీస్కి వచ్చి మీకు చెప్పి పొమ్మన్నారు. మీకు ఫోన్ చేస్తే మీ ఫోన్ బిజీ వచ్చిందంట అంకుల్. అవునా? ఏమైందిరా, ఎందుకు రాలేదు మీ నాన్న? నిన్న మా నాన్న మూడు చాలా బాగుండి చాలా హ్యాపీగా ఉన్నారు అంకుల్. మరి మీ నాన్న మూడు హ్యాపీగా సంతోషంగా ఉంటే ఈ రోజు ఎందుకు ఆఫీస్కి రాలేదురా? అవును, ఏంది నిన్న మీ ఇంటి ముందు గొడవ జరుగుతూ ఉన్నది, పోలీసు వాళ్ళు వచ్చున్నారు, గుంపులు గట్టిగా మాటలు వినిపిస్తూ ఉన్నవి. అదే కారణమా ఈరోజు ఆఫీస్కి రాకుండా ఉండేందుకు? అయినా నిన్న మూడు బాగుండి సంతోషంగా ఉంటే మీ నాన్న గొడవ ఎందుకు జరిగింది? ఇంటి ముందు ఆఫీస్కి ఎందుకు రాలేదు? మా నాన్నకు మూడు బాగుండి సంతోషంగా ఉంటే ఏదోటి రాయాలనిపిస్తుందని మీకు తెలుసు కదా అంకుల్ మొదటి నుంచి. అవునరా. అదే మా నాన్న కొంప ముంచింది అంకుల్. ఏమయ్యిందిరా? మా నాన్న సంతోషంలో పక్కనింటి గోడ మీద ఈ ఇల్లు అమ్మబడునని రాసి వచ్చాడు అంకుల్. ఇదేందిరా, ఎవరన్నా ఇలా రాస్తారా? మరి అలా రాసొచ్చాక ఏం జరిగిందిరా? రాసేటప్పుడు ఆ ఇంటి ఓనర్లు అది చూశారంట అంకుల్. వాళ్ళు మా నాన్నకు మా ఇంటి మీద నీకేం సంబంధం, ఇలా రాస్తున్నావు అని అడిగారంట అంకుల్. దానికి మీ నాన్న ఏమన్నాడురా? దానికి మా నాన్న, నేను సంతోషంగా ఉన్నాను, నా ఇష్టం వచ్చింది రాస్తాను, మీరేం సంబంధం, మీరెందుకు చెప్తారు అని వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడంట అంకుల్. ఇదేందిరా, ఇది ఇలా ఎందుకు చేసిండు మీ నాన్న? అది చూసి ఎవరో దావలో పోయేటోళ్ళు వాళ్ళని ఇంట్లో అమ్ముతారని అడిగేకి వచ్చిందంట అంకుల్. మరి అది రాసింది చూస్తే ఎవరైనా అడుగుతారు కదరా ఫోన్ చేసి. అందుకే అంకుల్ అలా వాళ్ళు అడిగే లోపల ఆ ఇంటి వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రంట అంకుల్. వాళ్ళు వచ్చి మా నాన్ను స్టేషన్ కు తీసుకుపోయిండ్రు అంకుల్. అయ్యో రామ, సంతోషం వస్తే ఏ హోటల్కి పోవాలి, ఏమైనా తినాలి, లేదు గుడికి పోవాలి, ఏదైనా దేవుని మొక్కోవాలి, కాసేపు గుళ్ళో కూర్చోవాలి. కానీ ఈ రాసే అలవాటు ఏందిరా మీ నాన్నకి? అది పోయి పక్కనింటి వాళ్ళ గోడ మీద ఇల్లు అమ్మబడిందని రాసి వస్తారా ఎవరన్నా? చూడండి అంకుల్, ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నాడు మా నాన్న. మా అమ్మ ఎన్నిసార్లు చెప్పిందో, అందుకే నేను చెప్పేకి వచ్చినాను అంకుల్. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బాగా అరిచారు. మా అమ్మ పక్కింటి వాళ్ళను రిక్వెస్ట్ చేసి మా నాన్న ఇడిపించమని చెప్తే వాళ్ళు పోయి కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నారు అంకుల్. నా బాధలో ఉండి మా నాన్న ఈ రోజు ఆఫీస్ కి రాలేదు అంకుల్. వస్తాను అంకుల్. సరేరా, జాగ్రత్తగా పోరా ఇంటికి. ఏంది వీళ్ళ నాన్న, ఎవరన్నా ఇట్లాంటి పనులు చేసి ఇరుక్కుంటారా? ఏంటో ఈ జనాలు ఇట్లా తయారైండ్రు.